ఒక జంట మధ్య తల్లిదండ్రుల అత్తమామల జోక్యం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉంటే అది హెల్దీగా ఉంటుంది వీళ్ళ రిలేషన్షిప్, ఏ బౌండరీస్ దాటితే అది టెన్షన్ క్రియేట్ చేసి అనవసరమైన జోక్యం కింద మారుతుంది అనేది తెలుసుకున్నారనుకోండి, ఈజీ అవుతుంది ఈ కపుల్కి హ్యాండిల్ చేసుకోవటం వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు. సో మన కల్చర్లో పెళ్ళంటే రెండు వ్యక్తుల మధ్య యూనియనే కాదండి, రెండు ఫ్యామిలీస్ యొక్క బాండింగ్ కూడా. ఇది ఖచ్చితంగా ఉండాలి కూడా, వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా. అయితే ఎందుకు ఈ తల్లిదండ్రుల ఇంటర్ఫియరెన్స్ అనేది ఇప్పుడు ప్రాబ్లం కింద మారుతోంది ఈ జనరేషన్కి అని మనం ఆలోచిస్తే 2-3 కారణాలు కనిపిస్తాయి మనకి. ఏంటంటే వెనకటి తరం అంటే జనరేషన్ గ్యాప్ ఉండటం వల్ల, అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎలా చెప్తే అలానే విన్నారు కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా మా పిల్లలు కూడా మేము చెప్పినట్టుగా కొన్ని డెసిషన్స్లో మా పాత్ర ఉండాలి, మేము చెప్పింది కరెక్టే చెప్తాము, వాళ్ళ బాగే కోరుకుంటాం కాబట్టి మేము చెప్పినట్టు వినాలి అనే ఒక ధోరణి ఉంటుంది. అలాగే లెట్ గో చేయటం, వదిలేయరు. ఏదోలే మనం చెప్పాం వాళ్ళు విన్నారా లేదా వదిలేద్దాం అనేది ఉండదు. ఎందుకు వినలేదు అనేది పంతమో పట్టింపో బాధో ఉండి ఆ ఎఫెక్ట్లన్నీ ఈ జంట మీద పడుతూ ఉంటాయి. అలాగే ఇప్పటి వాళ్ళకేమో ఇండిపెండెంట్గా ఉండాలని, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, మా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మేమే తీసుకోవాలనే కోరిక వీళ్ళకు ఉంటుంది, తప్పు లేదు. అలాగే అలవాట్లు కాడ్నుంచి అభిరుచులు అభిప్రాయాలు అన్నీ ఇప్పటి తరానికి వెనకటి తరానికి తేడాలు ఉంటాయి అనేది ఆ బ్యాలెన్సింగ్ లేకపోవటం వల్ల కూడా డిఫరెన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. ఇది మరి బౌండరీస్ ఎలా సెట్ చేసుకుంటారు అనే దానికి వస్తే, డిఫరెన్సెస్ లేకుండా అంటే అత్తమామలు ఏం చెప్పినా నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మాయి తల్లిదండ్రులు చెప్పేది అబ్బాయికి నచ్చదు, అబ్బాయి తల్లిదండ్రుల జోక్యం అమ్మాయికి నచ్చదు. అంటే ముందే ఇక్కడ ఏంటంటే అత్తమామలు అమ్మో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఏదైనా సరే మనకి ఫేవరబుల్గా ఉంటారో ఉండరో అనే డౌట్లేమో కొత్తగా వచ్చిన అమ్మాయికి ఉంటాయి. ఎక్కడ నా కొడుకు నా నుంచి దూరం అయిపోతాడో, ఆ అమ్మాయి గ్రిప్లోకి వెళ్ళిపోతాడేమో అనే భయాలు సందిగ్ధత అబ్బాయి తల్లిదండ్రులకు ఉంటాయి. ఎస్పెషలీ ఇది వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు, మనల్ని అడిగినప్పుడు సలహా చెబుదాము, మన బాధ్యత పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు వదిలేయాలి అని ఈ పెద్దవాళ్ళు అనుకునేటట్టుగాను ఉండాలి. పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ జంట, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకు ఉండాలి, మన నిర్ణయం మనం తీసుకోగలగాలి. అంటే బ్యాలెన్సింగ్ బిట్వీన్ రెస్పెక్ట్ అండ్ స్పేస్. అంటే తల్లిదండ్రులకు ఇచ్చే స్పేసు, అత్తమామలకు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళకి కపుల్గా ఉంచుకునే స్పేసు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ బంధం, వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళ యొక్క మ్యూచువల్ రెస్పెక్టు వీళ్ళు నిలబెట్టుకోగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఇల్లు ఉందనుకోండి, ఈ భార్యాభర్తల ఇల్లు, పేరెంట్స్ వచ్చారనుకుందాం, ఎవరి పేరెంట్స్ అయినా సరే, వాళ్ళు వచ్చినప్పుడు ఫర్నిచర్ ఉంది ఇంట్లోది, అప్పుడే కొని తెచ్చారనుకున్నాం, ఇది ఇక్కడ పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, అది అక్కడ సర్దితే బాగుంటుంది అని చెప్పొచ్చు. కానీ నిర్ణయం మాత్రం వాళ్ళకే వదిలేయాలి. అంటే అది వాళ్ళ ఇల్లు, వాళ్ళకి నచ్చిన చోటు పెట్టుకుంటారు. మీరు చెప్పారంతే, ఈ టేబుల్ ఇక్కడ పెట్టుకుని ఆ సోఫా అక్కడ వేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి, అంతవరకే మీరు ఆగగలుగుతున్నారా లేదా. ఆ తర్వాత మీరు చెప్పిన దానికి కంప్లీట్గా ఆపోజిట్గా వాళ్ళు టేబుల్ ఇక్కడ మాకు కన్వీనియంట్గా ఉంటుంది, టీవీ ఇక్కడ పెడుతున్నాం కాబట్టి సోఫా అటు నుంచి అని వాళ్ళు ఏదన్నా, నిర్ణయాధికారం మాత్రం ఆ జంటదే, వాళ్ళిద్దరూ కలిసి తీసుకునేది బట్టి ఉంటుంది అనేది ఇటు పెద్దవాళ్ళకి తెలవాలి. పిల్లలకి ఓకే, మా అత్తగారు చెప్పారు కదా అక్కడ బాగుంటుందని వేసి చూసి నిజమే బాగుంది ఇక్కడ మీరు చెప్పినట్టు నచ్చితే వేసుకుంటారు. ఇది ఉందా లేదా, మా కోళ్ళ మేమేం చెప్పినా ఎడ్డమంటే దిడ్డము, ఇటు వేయమంటే అటు వేస్తుంది అని వీళ్ళు అనుకుంటున్నారా ఆలోచించుకోవాలి. అక్కడ వేస్తే బాగుంది కానీ మా అత్తగారు చెప్పింది కాబట్టి అక్కడ వేయను, బాగున్నా సరే అని కోడలు అనుకుంటుందా, ఇది కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్సింగ్ అండి. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఖచ్చితంగా మన తల్లిదండ్రులు కష్టపడి పెంచి ఇంత వాళ్ళని చేస్తేనే మనం ఈ స్థాయిలో ఉన్నాము అనేది అస్సలు ఎప్పుడు ఏ దశలో కూడా మనం మర్చిపోకూడదు.
ఇది మనం చేయాల్సింది. మన తల్లిదండ్రులు మనం పెంచాం, పెద్ద చేసాం, ఒక ఇంటి వాళ్ళని చేసాం. ఇక వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆనందంగా గడపాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, మనల్ని సలహా అడిగితే ఇవ్వాలి. అంతే. పాటించారా లేదా డిసైడ్ చేసుకోవాల్సింది ఆ భార్యాభర్తలు కలిసి వాళ్ళ సంసారం వాళ్ళు బాగుంటే చాలు అనేది ఉండాలి తప్పితే, ఇప్పుడు ఆ బ్యాలెన్స్, రెస్పెక్ట్, బౌండరీస్ అనే దానికి ఒక అర్థం పర్థం లేకుండా పోయింది. కాబట్టే అతిగా ఇన్వాల్వ్ అయిపోయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం కూర వండారు, ఏం చేశారు అన్న దాని కాడి నుంచి ఎక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అనే దాని వరకు ఎవరో ఒకళ్ళ అబ్బాయో అమ్మాయో పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోయి చక్రం తిప్పాలి అనుకుని వీళ్ళిద్దరూ విడిపోయి విడాకుల దాకా వెళ్ళిన సందర్భాలు ఈ రోజున మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఇది మనం మాట్లాడాల్సిన అవసరం కనిపించి మాట్లాడుతున్నాను నేను కూడా. సో పేరెంట్స్కి ఆ బ్యాలెన్స్, బౌండరీస్ తెలవాలి, పిల్లలు అది క్రియేట్ చేసుకోగలగాలి. సో వీళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటారు ఆ బ్యాలెన్స్ అనేది అంటే, వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలి. మన పేరెంట్స్ మన లైఫ్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పొచ్చు, సలహాలు చెప్పొచ్చు, కానీ నిర్ణయం మనదే ఉండాలి. మీ అమ్మాళ్ళు ఏ సలహా ఇచ్చినా, మా అమ్మాళ్ళు ఏ సలహా ఇచ్చినా, మీ తల్లిదండ్రులు ఏం చెప్పినా, మా తల్లిదండ్రులు ఏం చెప్పినా, మనిద్దరం డిస్కస్ చేసుకుని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్తో ఒక నిర్ణయం తీసుకునేది మనము అనేది ఆ జంట మధ్య ఒక ఒప్పందం కింద, ఒక అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే తత్వం కింద ఉండాలి. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, అంటే ఏంటంటే అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తన భార్యని నెగిటివ్గా ఎలివేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అబ్బాయి మీద ఉంటుంది. అలాగే అమ్మాయి, అల్లుడు అంటే తన భర్త తన తల్లిదండ్రుల దగ్గర ఎలివేట్ అయ్యేలాగా ఈ అమ్మాయి చూసుకోవాలి. అంతే తప్పితే ఈ అబ్బాయి మీద కంప్లైంట్స్ ఏమో ఈ అమ్మాయి చెప్తూ వాళ్ళ తల్లిదండ్రులకి, ఈ అమ్మాయి కంప్లైంట్స్ ఏమో తను అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తూ ఇంకా తల్లిదండ్రులకి, ఈ కోడలకి, అల్లుడికి మధ్యలో గ్యాప్లు క్రియేట్ చేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రాబ్లం ఉందా, దాన్ని ఎలా కన్వే చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది డిఫరెంట్ మ్యాటర్. అది ఒకవేళ వాళ్ళిద్దరికీ ప్రాబ్లం ఉంటే కూడా మీ అమ్మాయి వచ్చి మీతో చెప్పింది అనుకోండి, దానికి మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలనే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఆవిడ గురించి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాడు అనుకోండి, ఇబ్బంది అవుతుందని, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలనే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే అది కలిపి పరిష్కరించి వీళ్ళిద్దరిని కలిపి ఉంచేది కింద ఉండాలి, కానీ వీళ్ళ మీదకు ఒకళ్ళ మీదకు ఒకళ్ళు ఉసిగలిపేలాగా ఉంటుందా అనేది చూసుకోవాలి. మరీ తేడాగా ఉన్న కేసుల్లో కౌన్సిలర్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, హెల్ప్ చేస్తారు. అందరూ కలిపి కూర్చుని మాట్లాడుకుంటే కొన్ని పరిష్కారం అవుతాయి, మధ్యలో ఈగో సెంటర్ అవ్వకుండా. ఇది ఒకటి. ఇంకోటి, ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉన్న తల్లిదండ్రుల మధ్య పోట్లాడేసుకుంటూ ఉంటారు. అలాగే ఆ అత్తమామల గురించి వీళ్ళిద్దరూ ఇక్కడ పోట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఉండగానే. సో ఇది ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. ఇలాంటివి ఎందుకు జరగకుండా మనం ఆపలేకపోతున్నాం? రియాక్ట్ అయ్యే బదులు రెస్పాండ్ ఎందుకు అవ్వలేకపోతున్నాం? పేరెంట్స్ అంటే ఇన్లాస్ అంటే అదేదో ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఒక ఎలాంటి అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న రిలేషన్షిప్ అనేది ఎందుకు పడిపోయింది మనకు ముందు నుంచి? చాలా కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ వల్ల విడిపోతున్నారు. ఇంకా కొన్ని కేసెస్లో వాళ్ళ హెల్దీ ఇన్వాల్వ్మెంట్ వల్ల హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి, ఈ జంటకి, తల్లిదండ్రులకి ఇద్దరికి ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎక్కడ బౌండరీస్ సెట్ చేసుకోవాలి అనేది బాగా క్లియర్గా ఒక అవగాహన ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే అండి, 3 విషయాలు తెలుసుకుంటే ఎంతో కొంత మనం ఇలాంటివి ఈ తల్లిదండ్రుల జోక్యం వల్ల, ఇన్లాస్ జోక్యం వల్ల జంటలు విడిపోవటం అనేది, లేదా మనస్పర్ధలు రావటం అనేది, లేదా గొడవలు పెరగటం అనేది ఆపుకోవాల్సిన బాధ్యత, అవసరం ఉంది. ఈ 3 విషయాలు తెలుసుకుంటే మీరు దాన్ని ఈజీగా చేయొచ్చేమో చూడండి. 1,
ఏ ఏ విషయాల్లో అత్తమామలతో మనకి ఇబ్బంది వస్తుంది, అబ్బాయికైనా అమ్మాయికైనా. వై ఈ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ అరైజింగ్, ఎందుకు వస్తున్నాయి, ఇది చెక్ చేసుకోవాలి. 2, ఫర్మ్గా బౌండరీస్ సెట్ చేయగలుగుతున్నాం అంటే పొలైట్గానూ ఉండాలి, వాళ్ళతో తెగతెంపులు ఎప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదనేది గమనించుకోండి. ఫర్మ్గా ఉండాలి, బట్ పొలైట్గా బౌండరీస్ సెట్ చేసుకోవాలి. అంటే మీరు ఇచ్చిన సలహాలు బాగున్నాయండి, మేము ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాంలేండి, మీరిద్దరూ ఒకటి, భార్యాభర్తలిద్దరూ ఒక టీము, అంతే తప్పితే మీరిద్దరూ ఆపోజిట్ టీమ్స్లో ఉండి మీ తల్లిదండ్రుల పార్టీ మీరు, మీ తల్లిదండ్రుల పార్టీ మీరు, అమ్మాయికి వీళ్ళు చెప్పేదే నచ్చుతుంది, అబ్బాయికి వాళ్ళు చెప్పేదే నచ్చుతుంది అని ఉంటే మీ టీంలో ఐక్యత లోపించిందేమో గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలుగా టీంలో. అలాగే 3వది అదే చెప్తున్నాను, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ మీ మధ్య ఉంటే థర్డ్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయకుండా ఖచ్చితంగా ఉంటుంది, మీకు ఆ క్లారిటీ ఉండి. సో ఈ ప్రాసెస్లో మీ అమ్మా నాన్నలు ఏంటో అర్థం చేయించాల్సిన బాధ్యత ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉంటుంది. మా వాళ్ళ ఇంటెన్షన్ ఇది ఓకే, కానీ ఫైనల్ డెసిషన్ మనదే, నువ్వేదంటేనే అది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పినా కానీ భార్యకి భర్త, భర్తకి భార్యే ముఖ్యం అవ్వాలి, కానీ తల్లిదండ్రుల నిర్ణయాలని ఎంతవరకు తీసుకుని అనేది కన్విన్స్ చేసి చెయ్యాలి తప్పితే కొట్టిపారేసి అసలు నీకు విలువే లేదు, నీకు చెప్పాల్సిన పని లేదు అనే విధంగా ఉంటే మాత్రం ఇద్దరిలో ఒకళ్ళ ధోరణి అది చాలా అసంతృప్తికి, మీ ఇద్దరి అన్యోన్యతకి. ఎందుకంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది మీరే అండి. మీ తల్లిదండ్రులు చెప్పిన నిర్ణయం మంచిది అయ్యి ఉండొచ్చు, అది మీరు మీ భార్యనో భర్తనో ఎలా కన్విన్స్ చేసుకోగలుగుతున్నారు అనేది చూసి కన్విన్స్ చేసి మీ ఇద్దరి నిర్ణయం కింద ఉండాలి తప్పితే నీకు చెప్పే పని ఏంటి, నీ లెక్క ఎంత అనే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటుంటే మాత్రం అది మీరు మీ భార్యాభర్తల బంధంలో కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే, కోరి అసంతృప్తులు, కోరి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నట్టు అవుతోందేమో గమనించండి. బ్యాలెన్స్ క్రియేట్ చేయండి, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, మీ అన్యోన్యత మీరు కాపాడుకోగలగాలి, మీ బంధాన్ని బలంగా నిలబెట్టుకోగలగాలి. ఇది ఒక స్కిల్, ఇది ఆర్ట్, కానీ అసాధ్యం మాత్రం కాదు అనేది తెలుసుకుని హ్యాపీగా తల్లిదండ్రులతో మీ పాటికి మీరు వాళ్ళతోనూ ఆనందంగా ఉండొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే తల్లిదండ్రులు కూడా ఎక్కడున్న పిల్లల జీవితాల్లో చక్రం మనమే తిప్పాలి, మనం చెప్పినట్టే వినాలి అనే ధోరణి తగ్గించుకుని వాళ్ళు బాగుండాలి అనేది గనక ఆలోచించగలిగితే సగానికి సగం అన్నా తగ్గుతాయి అనటంలో ఆశ్చర్యమే లేదండి.